ఒక కిడ్నీ వాళ్ళు ఎవరో మార్చుకోవాలి. కిడ్నీ నేను ఎత్తున్నాను, లివర్ నాకు వాళ్ళు ఎత్తుంది. అయినా సరే 50 లక్షలు 60 లక్షలు అడుగుతున్నారు. సహాయం చేసుకుని నేను 15 లక్షలు ఖర్చు చేశాను ఇప్పుడు దాకాను. ప్రెసెంట్ అయితే మనం కల్దిని మండలంలోని ఎస్ఆర్పి రుద్రారంలో అయితే ఉన్నాం అనమాట. తమ్ముడు పేరు నితిన్ కుమార్. సో తమ్ముడికి అయితే 2 కిడ్నీలు అండ్ అలాగే లివర్ కూడా పాడైందంట. సో వాళ్ళ అమ్మగారు అయితే కిడ్నీ అండ్ అలాగే తనకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. తన భార్య అయితే లివర్ అయితే ఇస్తున్నారంట. వీళ్ళ అన్నయ్య కూడా రీసెంట్ టైంలో యాక్సిడెంట్ అయి చనిపోయి ఎన్నాళ్ళు అవుతుందమ్మా చనిపోయి 4 సంవత్సరాల క్రితం అయితే వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయారంట. ఇప్పుడు దాకా వాళ్ళు తోచినంత, సో వాళ్ళ ఇల్లు కూడా చిన్న ఇల్లు రేకుల చెట్టు అనమాట. సో ఇక్కడే వాళ్ళు తోచినంత ఏదో రకంగా కష్టపడి 15 లక్షల దాకా అయితే ఇప్పుడు దాకా అయితే ఖర్చు పెట్టారు. సుమారు 50 లక్షల దాకా అయిద్దంట. పిఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్లై చేశారు, అది కూడా శాంక్షన్ అవుతుంది. అండ్ అలాగే మా వంతుగా మేమైతే 1,65,000 అయితే ఇస్తున్నాం. సో మీరు కూడా మీకు తోచిన సాయం చేస్తారని అయితే అనుకున్నా. ఆ పాప కోసం ఎలా అయితే సాయం చేశారో అలాగే ఇతని కోసం కూడా కొంచెం ఆలోచించండి. మీకు తోచిన సాయం చేయండి. వీడియో స్క్రీన్ పైన ఇస్తున్న స్కానర్ వీళ్ళది అకౌంట్ అనమాట. డైరెక్టర్ వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. ఆ పాప కోసం వచ్చిన అమౌంట్ లో కొన్ని 100 మందికి ఉపయోగపడుతుంది. సో ఆ పునర్వికాకి అయితే చేతులైతే దండం పెట్టొచ్చు. తన బతకడమే కాకుండా కొన్ని 100 మందిని బతికిస్తుంది. దీని అంతటికీ కారణం మీరు ముందుకు వచ్చి అమౌంట్ డొనేట్ చేయడమే. అయ్యా మీరు అలా పట్టుకోవద్దు అమ్మ, మీరు అమ్మ లాంటి వాళ్ళు, అమ్మ అలా పట్టుకోకూడదు.